వయసు పైబడినా అతనిలో పోటీతత్వం తగ్గటం లేదు. వృత్తి ఏదైనా ప్రవృత్తి మాత్రం ప్రపంచ రికార్డుల సాధనే. దేశ రాజధానిలో ఉండే ఓ సీనియర్ సిటిజన్ తన రికార్డులను తానే తిరగరాసుకుంటున్నాడు. ఇంతకీ ఎవరా పెద్దయినా? ఆయన క్రియేట్ చేస్తున్న వండర్స్ పై మీరు ఓ లుక్ వేయండి. జీవితంలో ఎంతో సాధించాలన్న తపన, అందరిలో గొప్పగా కనిపించాలన్న ప్రయత్నం 75 ఏళ్ల వృద్ధుణ్ణి హీరోగా మార్చాయి. ఢిల్లీలో ఉండే ప్రకాష్ రిషి రికార్డులు కొల్లగొట్టేందుకు ప్రయోగాలపై దృష్టి పెట్టాడు. అంతే, ఇక చూసుకోండి మన తాతగారి స్పీడు. 1, 2 కాదు, 10ల సంఖ్యలో అంతర్జాతీయ రికార్డులు రిషి సొంతమయ్యాయి. ప్రకాష్ రిషి వృత్తిరీత్యా ఆటో పార్ట్స్ ఉత్పత్తిదారుగా పనిచేస్తున్నాడు. 1942లో జన్మించిన ఈ వృద్ధుడు తనకంటూ ఓ సొంత ఇమేజ్ దక్కాలని వయసు పైబడిన పథకాల కోసం పోరాడుతూనే ఉన్నాడు. మనోడి ఫ్లాష్ బ్యాక్ సంగతి పక్కన పెడితే తాజాగా ఒంటి నిండా టాటూలు వేయించుకున్నాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం 500 రకాల టాటూలను ఒంటి నిండా వేయించుకున్నాడు. 396 దేశాల జెండాలతో పాటు జాతిపిత గాంధీ, ప్రధాని మోదీ, బ్రిటన్ రాణి ఎలిజబెత్, అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ఫోటోలను కూడా టాటూలు వేయించుకుని వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. 1990లో 1001 గంట పాటు స్కూటర్ నడిపి తొలిసారిగా గిన్నిస్ బుక్ ఖాతా తెరిచారు ఈ తాతగారు. ఆ తర్వాత 4 నిమిషాల్లో టమాటా కెచప్పును తాగి మరో రికార్డు సాధించారు. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు పిజ్జా డెలివరీ చేసి రికార్డు సృష్టించారు. రికార్డుల కోసం నోట్లో దంతాలను కూడా పీకించుకున్న సాహసి ఈ ముసలాయన. ఇదే కాదు, మరోసారి 496 స్ట్రాలు నోట్లో పెట్టుకుని రిషి మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అలా ఇప్పటికే తన పేరుతో 20కి పైగా రికార్డులు రాసుకున్న ఈ తాతయ్య తనను తాను గిన్నిస్ రిషిగా చెప్పుకుంటారు.